ప్రాజెక్ట్ అని అక్కడ పడేటప్పుడు మిమ్మల్ని తీద్దాం అనుకున్నాను, మీరు ఊరికి వచ్చేసారు అంత పోతాం బా అంతే అంతే. ఇక్కడ కొద్ది ముందరికి అది కిన్నెర స్వామి ప్రాజెక్ట్ ఇది చూస్తున్నారు, మీకు క్లోజ్లో చూపిస్తుంది వాటర్ గేట్ల సైడ్ ఇవి గేట్లు ఇవన్నీ. గేట్లు 13 ఉన్నట్టున్నాయి. ఇదంతా ప్రాజెక్ట్కి లెఫ్ట్ సైడ్ అంటే వాటర్ స్టోరేజ్, ఇదంతా బ్యారేజ్. ఇది చూస్తున్నారుగా బ్యారేజ్ ఇదంతా. ఇకపోతే ప్రాజెక్ట్కి రైట్ సైడ్ ఇది చూస్తున్నారు, వాటర్ లీకేజ్ అంటే బయటకు వస్తున్నాయి వాటర్. ఇక్కడ కొద్ది కొద్ది లీకులు ఉంటాయిగా ఆ గేట్లలో, ఆ ప్లేస్ అనమాట ఇదంతా. చూడండి ఇలా పడి ఇలా వెళ్ళిపోతాయి. ఇది కిన్నెర స్వామి ప్రాజెక్ట్ ఇదంతా. చూడండి, ఇంకా చూపిస్తాను మీకు, మొత్తం పూర్తిగా చూడండి. మంచి అనుభవం ఉంటుంది, అనుభూతి కలుగుతుంది. ఇది టోటల్ వైడ్లో చూడండి ఎలా ఉందో, చూసారా?
వాటర్ చూస్తున్నారుగా ఎలా వస్తున్నాయి. కానీ దిగి చూడవచ్చు మనం, ఇబ్బంది లేదు. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు, సరేనా? చూడండి. చూస్తున్నారుగా ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇదే ఈ వాటర్, అంటే బ్యారేజ్కి యూతల సైడ్. సో వాటర్ అలా పడి వెళ్ళిపోతున్నాయి, చూస్తున్నారుగా. చూడండి ఎక్కడ సైడ్ ఉన్నదో, నా బ్యాక్ సైడ్ ఉన్నదో మొత్తం రిజర్వాయర్, వాటర్ రిజర్వాయర్. ఇదేమో ఇది చూస్తున్నారు వాటర్. ఇది అద్భుతమైన బోటింగ్ కూడా ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని టూరిజంగా, అంటే ఎన్ని రోజులు ఇలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మెయింటెనెన్స్ చాలా బాగుంది. దీన్ని టూరిజంగా ప్రమోట్ చేస్తున్నారు. సో అలాగే స్టూడెంట్స్ కానీ, కపుల్స్ కానీ, కాలేజ్ నుంచి, స్కూళ్ళ నుంచి ప్రాజెక్ట్ చూపించడము, బోటింగ్ చేయడము. చూడండి ఇది ఇక్కడ వాటర్, అంటే చిన్న చిన్న లీకులు అవి ఉంటుంది కదా గేట్లలో, అక్కడ నుంచి వాటర్ లీక్ కావడము కనబడుతుంది మీకు. ఇది కనిపిస్తుంది, ఇది ఇదే అక్కడ అనమాట. ఇదే అనమాట గేట్ ఓపెన్ అయ్యే ప్లేస్. ఇది ఇలా పైకి వచ్చినప్పుడు కింద ఓపెన్ అయిపోతుంది. ఇదంతా గేట్. ఇది ఒక 20 ఫీట్స్ ఉంటుండొచ్చు ఇది. ఇక్కడ చూస్తున్నారుగా వాటర్ ఇంకెక్కువ వస్తుంది. ఇది చూడండి, అదే సౌండ్ మీకు అర్థమవుతుంది సౌండ్ అయితే. ఇవన్నీ గేట్లకు సంబంధించింది ఆపరేటింగ్. ఇక్కడ అంటే దింపడము, లేపడం అనేది ఉంటుంది. ఇక్కడ ఎంత అడావిడిగా ఉంది, ఆ పక్కన చూద్దాం. చూడండి, చూస్తున్నారా? ఇప్పుడు అవతల వైపు చూసాం కదా వాటర్ వచ్చేసరి, ఇది ఇక్కడ గేట్ దగ్గర అనమాట వాటర్. ఇప్పుడు చూడండి వస్తున్నాయా, అది ఇక్కడ నుంచి ఎక్కువ ఫోర్స్తో వస్తున్నాయి, అందుకని మీకు అలా కనబడుతుంది ఇక్కడ. ఇవన్నీ గేట్లు 8, అంటే ప్రతి దగ్గర ఇటొకటి అడొకటి, లెఫ్ట్ రైట్ అన్నట్టు. ఇది 8, ఇదిగోండి ఇది కూడా 8, అంటే అదే గేట్ కదా ఆపరేటింగ్ అది. సో 8 తర్వాత 7, మొత్తం 13 ఉన్నాయి. 7, ఇది లెఫ్ట్ 7, రైట్ 7, అంటే 2 సైడ్స్ ఒకటేసారి లిఫ్ట్ అవుతాయిగా, దానికోసం గేట్లు 7. మళ్ళీ 6, లెఫ్ట్ రైట్ 6 అనమాట. సో అలా ఇదిగోండి 6, ఇక్కడ 6. సో ఇక్కడ చాలా తక్కువ లీకులు ఉన్నాయి కొన్ని ప్లేస్లలో ఎక్కువ లీకులు ఉన్నాయి. మరి కావాలని వీళ్ళు ఓపెన్ చేశారా, అదంతా అది వస్తుందో తెలియట్లేదు. బట్ మేబీ అంటే రైతులకు కావాలి కదా కొన్ని వాటర్, సో దాని గురించి కూడా కొద్దిగా వదులుతుండొచ్చు మేబీ. కొన్ని మామూలు లీక్ల వల్లనే బయటకు వస్తున్నాయి కొన్ని, అది ఇంకా అంతే. అని మొత్తం 6 అంటే మొత్తం 13 ఉన్నాయి మనకు. ఆ 13 మీరు చూస్తున్నారుగా, అది ఆల్మోస్ట్. చూడండి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇటు ఖమ్మం జిల్లాకు వచ్చినా, కొత్తగూడెంకి వచ్చినప్పుడు ఒకసారి కిన్నెరసామి మాత్రం విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అంటే కొత్త అనుభూతి అంతే, అంతకుమించి ఏం లేదు. ఎక్కడ ఉండేయని కాదు. సో ఇక్కడ కూడా బాగుంది, స్పెషల్ ఉంది, బోటింగ్ ఉంది. సో అలా ఒక సమ్ 50 రూపీస్ తీసుకొని, 50 రూపీస్ తీసుకొని వాళ్ళు ఒక 15 మినిట్స్ బోటింగ్ కూడా చేస్తున్నారు. ఇక స్పీడ్ బోట్ అంటే 4 మెంబర్స్కి 350 ఉంది. సో అది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ అంతే. అంటే వాటర్ భయం ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలోచించండి, అంతేగాని ఏం లేదు. బాగుంది, మొత్తానికి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు యూత్ లైఫ్ చూద్దాం. అక్కడ నుంచి వచ్చే వాటర్ సో కొన్ని మాన్యువల్ ఏదో మాన్యువల్ లాగా ఉన్నాయి, అక్కడి నుంచి కూడా ఓపెన్ అవుతున్నాయి. మరి అదేందో నాకు అర్థమైతలేదు. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి కొద్దిగా ఓపెన్ అవుతుంది, అంటే మొత్తం గ్రౌండ్ వాటర్ అయిందా అనేది తెలియట్లేదు. బట్ అదే చూస్తున్నారుగా, ఇది ఒకటి. అక్కడ చేపలు కూడా పడుతున్నారు. సో పర్సన్స్ ఇక వాళ్ళ వృత్తి అది కదా. సో ఇది మొత్తానికి ప్రాజెక్ట్. ఇది మీకు వైడ్లో చూపిస్తాను చూడండి. ఇంకా జింకల పార్క్ అంటూ కూడా సపరేట్గా ఒకటి ఏర్పాటు చేశారు కిన్నెరసామిలో, చాలా బాగున్నాయి. జింకలు కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఫైనల్గా ఇది కిన్నెరసామి ప్రాజెక్ట్ చాలా పెద్ద ఉంది.
జస్ట్ అది వాటరు అంటే సన్ పడాలా అనిపిస్తుంది, ఇంకేదో అనుకునేరు ఏం లేదు. మొత్తానికైతే చూశారు కదండి కిన్నెర స్వామి విషయాలు ఇది. సో మీరు ఖమ్మం వచ్చినప్పుడు ఖమ్మం నుంచి కొత్తగూడెం నుంచి కిన్నెర స్వామికి ఒక 13-15 కిలోమీటర్స్ సో రావచ్చు. చెప్పానుగా ఇందాక బోటింగ్ గురించి. పర్సన్కి పర్ హెడ్ 50 రూపీస్ అండి. ఎంట్రీ టికెట్ 30 రూపీస్. స్పీడ్ బోట్లో మినిమం 4 అయితే 350 రూపీస్. రండి చూడండి, విజిట్ చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మన తెలంగాణలో ఏర్పాటు చేసిన మన కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. అంటే ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది ఇది, కాకపోతే దీన్ని టూరిజంగా డెవలప్ చేసింది మాత్రం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా చేశారు. మీరు చూడండి, ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.